సోషల్ ప్రభావం యూత్ పైన దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మెయిన్గా వచ్చేసి మనకు ఉన్నటువంటి టెక్నాలజీని మంచిగా వాడుకుంటే కనుక యూత్కి వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా, కరెంట్ అప్డేట్స్, సమాజం పరంగా, నెక్స్ట్ మన గతంలో ఉన్నటువంటి గతం ఎలా గడిచింది, ఎంతోమంది సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా చేసి పెడుతున్నారు. సో వాటిని బట్టి మనం నేర్చుకోవడానికి, ప్లస్ మనం రాబోయే తరానికి చెప్పడానికి ఒక చిన్న సినిమా లాగా కూడా మనము వాటిని మనకు చేసి చూపించడానికి బాగుంటుంది, తెలియజేయడానికి. సో అంటే ఒక విధంగా బ్రదర్ పాజిటివ్ సైడ్ ఎక్కువ ఉందా, నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉందా? కొంతవరకు నెగిటివ్ సైడ్ ఎక్కువ పోతున్నది. సో దాన్ని మనం అరగట్టు కట్టగలిగితే, అందరికీ అవేర్నెస్ తీయగలిగితే కనుక పాజిటివ్ మూలకి మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ వచ్చేటువంటి ఫ్యూచర్ ఏదైతే ఉందో, ఫ్యూచర్లో సోషల్ మీడియా త్రూనే కాస్తంత మార్కెటింగ్ అవ్వబోతుంది, ఇదే అప్ హ్యాండ్ ఉంటుందంటే మీరు దీనికి అగ్రీ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సిందే టెక్నాలజీని. ఎందుకంటే ఒకప్పుడు మనము ఎడ్ల బండి నుంచి ఈరోజు రాకెట్ సైన్స్ వరకు వచ్చాం కాబట్టి, సో ఇది ఖచ్చితంగా టెక్నాలజీ యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మంచిగా వాడితే నెక్స్ట్ వచ్చేటువంటి తరాలకు కూడా అది పాజిటివ్ మోడ్లో వాళ్ళు మరింత ఉపయోగించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ వాస్తవానికి ఈరోజు ఏదైతే టెక్నాలజీ పేరుతో ఏ ఇంట్రడ్యూస్ అయిందో, ఈ వచ్చినటువంటి ఏ వల్ల ఉద్యోగ అవకాశాలు కాస్త తగ్గినట్టుగానే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమైనా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటే ఏం చెప్తారు? సో ఏ వల్ల మనకు ఉన్నది ఉద్యోగ ప్రభావం ఉన్నది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు మరికొంత చొరవ తీసుకొని మరికొన్ని అవకాశాలు పెంచి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఈ యొక్క ఏఐని మరింత ప్రభావితం చేసుకుంటూ మన సమాజానికి ఉపయోగపడి చేస్తే బాగుంటుంది. సో దీన్ని అడ్డంగా పెట్టుకొని జాబులు తీసేయడము కొంతవరకు యూత్ని అన్ఎంప్లాయ్మెంట్కి కారణం కాకూడదని నా అభిప్రాయం. కానీ వాస్తవానికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వల్ల లాభం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందంటే ఏం చెప్తారు? కొన్ని విపత్తులు కూడా. విపత్తులు అంటే ఇప్పుడు కొన్ని కారణాలు తీసుకుంటే కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయనుకోండి. సో వాటిని మనం నివృత్తించుకుంటే కనుక బాగుంటుంది. కొన్ని మనకు ఫ్లడ్స్ ఉన్నాయి, ప్లస్ ఎవరైనా ఆపత్కాలంలో ఉన్నారనుకోండి, టెక్నాలజీని వాడుకొని మనకు సాయం చేయడానికి ఉంటుంది. సో ఒకప్పుడు మనకు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. సో ఒకటి దాన్ని పెళ్లికి వాడుతుంటాము, అట్ ద సేమ్ పంట పొలాలపై పిచికారు చేయడానికి కూడా వాడతాం. సో దాన్ని నెగిటివ్గా కూడా వాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో నెగిటివ్గా ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత పాజిటివ్ మోడ్ మనం వాడుకుంటే బాగుంటుందని అభిప్రాయం. సార్ మీరు ఇప్పుడు వాస్తవానికి ఒక ఎంప్లాయీ ఉన్నారు కదా, సో ఇప్పటి వరకు మీ నిజ జీవితంలో చూసినటువంటి సమాజాన్ని బట్టి ఇప్పుడున్న ఈ కాంపిటీషన్కి ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటారా, లేదా ఒక బిజినెస్ బెటర్ అంటారా? గవర్నమెంట్ జాబ్కి బిజినెస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బిజినెస్ అనేటువంటిది వాళ్ళు ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్లో కూడా కొన్ని జాబ్స్ ఇచ్చేస్తే కనుక ఎంతసేపు మనము గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గించుకుంటూ పోతున్నాము. ఇంకొకటి 62 సంవత్సరాలు 65 సంవత్సరాలు పెంచుకుంటూ పోతున్నారు. పెంచుకుంటూ పోవడం వల్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి ఏజ్ బార్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళు ఖాళీగా ఉండే పరిస్థితి. కొంత సమాజానికి వాళ్ళు కూడా విభిన్న కోణంలో చూసే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో ఆ సిస్టమ్ని కంటిన్యూ చేసుకుంటా పోతూ మరికొన్ని అవకాశాలు పెంచుకుంటా పోతే, ఇప్పుడు మనం చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లో చూస్తున్నాము. అక్కడ ఏమవుతుందంటే చాలా వరకు పని లేకుండా అక్కడ ఏమనంటే స్టాఫ్ లేరు అంటున్నారు. సో మనం ఈ నిరుద్యోగులకి కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చుకుంటా పోయి వాళ్ళకి ఒక సెక్యూరిటీ లేకుండా మన వర్క్ పైన మనకు కరెక్ట్గా అది వాళ్ళు చేసేటువంటి పరిస్థితి కల్పించలేకుండా అన్నిటిలో వెనుకబడుతున్నాం. సో దీన్ని ఏంటంటే ప్రభుత్వం అక్కడైనా ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎకనామికల్గా ఫార్వర్డ్ అవుతూ వాళ్ళు 4 కాసులు సంపాదించుకున్నప్పుడు ప్రభుత్వంలో ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? సో మనం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలని మనం కరెక్ట్గా మోటివేట్ చేయగలిగితే వాళ్ళు ఎఫెక్టివ్ వాడుకోగలుగుతారు. కానీ వాస్తవానికి మన దేశంలో యువత ఉన్నటువంటి శాతం ఎక్కువ, కానీ ఈరోజు యువత జాబులు లేక కూడా ఊబర్ ర్యాపిడో అంటూ కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే చదువుకునే వాళ్ళకి స్కిల్స్ లేవని చెప్పుకోవచ్చా? లేదు, నేను ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా మొదటగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి కొంతమందికి అర్జెన్సీ ఉన్న వాళ్ళకి, ప్లస్ మెడికల్ కావచ్చు, లేకపోతే జాబ్కి పోయే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ టైం టు టైం రీచ్ అవుట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చదువుకుంటూ. సో వాళ్ళని ఫస్ట్ నేను అభినందిస్తున్నాను. సో ఇది కాకపోతే ఏంటంటే వాళ్ళని అలాగే వదిలేయకుండా వాళ్ళు ఉన్నటువంటి బేస్ లైన్ నుంచి పర్మనెంట్ లైన్ తీసుకురావడానికి మరిన్ని అవకాశం కల్పించాలని కోరుతున్నాను. కానీ వాస్తవానికి ఇప్పుడున్నంత యువత కూడా కాస్తంత సామాజిక మాధ్యమంలో చేసినటువంటి ఫోకస్ అండ్ అలాగే డ్రగ్స్, ఆల్కహాల్ ఇటువంటి దానికి దూరంగా ఉండి కాస్తంత ముందుకు వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తే మేబీ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది కాస్త అభివృద్ధి చెందింది, డెవలప్ అనే వరకు వచ్చే అవకాశం ఉందంటారా? మన దేశము ఇప్పుడు మనము పని చేసినా చేయకపోయినా మనం
చేయకుండా ఉన్న కాలం అనేటువంటిది గడుస్తూనే ఉంటుంది, అభివృద్ధి అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చెడు సావాసాలు, చెడు వైపు పోకుండా దాన్ని మంచి వైపు పాజిటివ్ దృక్పథంతో పోతే మన ఆరోగ్యపరంగా, సమాజపరంగా, దేశ అభివృద్ధి పరంగా, ఆర్థిక పరంగా ప్లస్ అంతర్జాతీయ పరంగా మనం పేరు ప్రత్యేకతలు తెచ్చుకోగలచ్చు. అంటే ఏ సెక్టర్ డెవలప్మెంట్ కావాలి మనం బాగా అభివృద్ధి చెందాలంటే? అయితే అగ్రికల్చర్ సెక్టరా, సర్వీస్ సెక్టరా, ఇండస్ట్రియల్ సెక్టర్? ఇవన్నీ కూడా ఒక బండికి 4 చక్రాలు లాంటివి. ఒక్కదాన్ని మాత్రమే మనము దృష్టి పెట్టుకుంటే ఇంకోటి ఏమైందంటే కాలు లేని ఒక చక్రం లేని బండిలాగా అయిపోతుంది, అది పడిపోయే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిపైన సమానంగా దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్తే కనుక మరింత అభివృద్ధి చెందుతాం. కానీ వాస్తవానికి ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా ఉచిత పథకాలే ముందుకు తీసుకొస్తున్నారు, కానీ ఉద్యోగ అవకాశాన్ని కాస్తంత వెనకేస్తూ ఉన్నారు. ఉచిత పథకాలంటే మనకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 18 ఏళ్ళు లోపున్న వాళ్ళకి ఉచిత పథకాలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ కాలు చెయ్యిని రెక్కలను నమ్ముకొని పని చేసుకోగలుగుతారు, వాళ్ళు సమాజానికి హెల్ప్ చేయగలుగుతారు. 18 లోపు ఉన్న వాళ్ళు వాళ్ళకి సమాజం అంటే అవగాహన ఉండదు. 60 తర్వాత సమాజానికి సేవ చేద్దామన్నా వాళ్ళకి ఆరోగ్యపరంగా సహకరించదు. సో వాళ్ళకి పెట్టితే కనుక మనకు మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందికి పిల్లలు చూడలేని పరిస్థితి, వాళ్ళకి ఇలాంటి ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు పెడితే మరింత వాళ్ళని మనం చేయూతనిచ్చినట్టు అవుతుంది. ప్లస్ వారు కూడా ఎవరి మీద ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు, డిపెండ్ కాకుండా ఉంటారు. ఎస్. ఎలా అంటారు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి పనిచేస్తున్నట్టుగా ఉన్నాయి, లేదంటే రాజకీయ కోణంలో వెళ్తున్నట్టుగా ఉందా? రాజకీయం అనేటువంటిది ఒక వేరు. అది మనము రాజకీయం అనేటువంటిది ఏంటంటే పదవి వరకు మాత్రమే రాజకీయము. పదవి తర్వాత ఎవరైనా కానీ మనం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒక గెలుపు ఓటంల వరకు మాత్రమే రాజకీయంగా చూస్తాయి. తర్వాత ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి, దేశం అభివృద్ధి కొరకే చూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అంటే దీనికి అగెనెస్ట్గా చెప్పట్లేదు, ఇదే మనం పెంచుకుంటూ పోతే మరింత అభివృద్ధి చెందగలుగుతుంది సమాజం కూడా. ఫైనల్లీ ఇప్పటి వరకు అన్న మీ జీవితంలో ఇప్పటివరకు మీరున్న ఈ లైఫ్ స్పాన్లో మంచి చెడు మీకు తెలిసి ఉంటుంది, బయట సొసైటీ ఎట్లా ఉందండి? ప్రతి మనిషికి ఒక 40 దాటిన తర్వాత వాటిపైన అవగాహన వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్లస్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుస్తుంది. వీఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద యూత్ యాజ్ వెల్ యాజ్ ద యంగ్స్టర్స్. మీ అనుభవం ప్రకారం ఏం చెప్తారు? జీవితం అంటే ఏందని చెప్తారు, సక్సెస్ అంటే ఏంది లైఫ్లో? ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బే జీవితం అనుకోని, అంటే ప్రేమే జీవితం అనుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు. మీ జీవిత అనుభవంతో ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి యువత కంటే ఏం చెప్తారు? డబ్బు సంపాదించుకోవడానికి ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత మనము సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ రెండు ఇంపార్టెంట్. సో డబ్బు లేనిది మనకు ఒక నాణ్యత తీసుకుంటే రెండు వైపులా నెంబర్ ఉంటుంది, నెంబర్ను బట్టి వెయిటేజ్ ఉంటుంది. దానికి గుర్తింపు రావాలంటే ధర్మచక్రం ఉంటుంది, ధర్మం ప్రకారంగా పోవడం మంచి పద్ధతి. కానీ ఇదే డబ్బు కోసం, అదే డబ్బే జీవితం అని చెప్పేసి డబ్బు కోసం తప్పుడు మార్గంలో వెళ్ళే వారు కూడా ఉన్నారు కదా, అది సరైన విషయమేనా? అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు, సమాజానికైనా ఎవరి వ్యక్తిగతంగా అయినా కానీ. కాకపోతే ఏంటంటే డబ్బు ఎంతవరకు అవసరమో చూసుకొని అవసరాన్ని బట్టి మనం పెట్టుకొని మిగతాది పిల్లలకు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి తరాలకి, లేకపోతే సమాజానికి, లేకపోతే సేవా దృక్పథం చేసేటువంటి వాళ్ళకి మనము డొనేట్ చేయడము ఒక మంచి ఆలోచన పద్ధతి.